ఇది ఎవరికి అర్థమైందో వాళ్ళు నిజంగా ధన్యులు. చాలా మంది అన్య మతస్థులు యేసుప్రభు వారి యొక్క జననం గురించి చాలా చండాలంగా మాట్లాడుతున్నారు. అది తప్పండి. బైబిల్ ఏం చెప్తుందంటే యేసుప్రభు వారు హ్యూమన్ ఫాదర్ లేకుండా పుట్టాడు అని చెప్తుంది. అది అసాధ్యమని మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు ఆయన అలానే పుట్టించాడు. హ్యూమన్ ఫాదర్ లేకుండా ఒక జనరేషన్ కి స్టార్టింగ్ పాయింట్ గా పుట్టించాడు. ఎలా అయితే మొదటి ఆదాము సృష్టించాడో ఇప్పుడు రెండో ఆదామును కూడా అలానే సృష్టించాడు. మొదటి ఆదాంకి హ్యూమన్ ఫాదర్ లేడు, హ్యూమన్ మదర్ లేదు. అలానే యేసుప్రభు వారికి కూడా హ్యూమన్ ఫాదర్ లేడు. కేవలము మేరీ యొక్క గర్భముని వాడుకున్నాడు అంతే. అంటే హీ స్టార్టెడ్ అనదర్ జనరేషన్. దేవుని మూలముగా ఒక వ్యక్తి పుట్టాడు. అందరం కూడా ఆ యేసు ప్రభువు లాగా పుట్టాలంట. ఆ యేసు ప్రభువు లాగా పుడితే మనం ఏ కుటుంబంలో జన్మిస్తున్నట్టు? తండ్రి అయిన దేవుని కుటుంబంలో జన్మిస్తున్నట్టు. హలో, మళ్ళీ చెప్తున్నా, యేసు ప్రభువారి అంటే ఎవరో క్రైస్తవ మతానికి తెలియదు. వాళ్ళు మాయలో ఉన్నారు, మోసంలో ఉన్నారు. యేసు ప్రభువారు ఆదాము లాంటి వ్యక్తి. తండ్రి చేత ఇంకొక జనరేషన్ ని తీసుకురావడానికి ఆ జనరేషన్ కి ఆద్యుడిగా మొదటి వాడిగా సృష్టించబడ్డాడు. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చెప్తున్నాడంటే, నా తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయనే మీకు తండ్రి, మీరు కూడా ప్రత్యేకంగా జన్మించాలి అని యేసు ప్రభువారు చెప్తున్నారు. ఇది బైబిల్ మెసేజ్.